ఒక కామెడియన్కి సంబంధించినటువంటి గ్రూప్లో కూడా కోటా శ్రీనివాసరావు ఒక పెద్ద దిక్కుగా ఉండేవాడు. వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుంది. సో చూడొచ్చు తనిఖీల భరణి, రాజేంద్ర ప్రసాద్, కోటా శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. సో అనేక మంది ఒక్కొక్కరుగా సినీ రంగ ప్రముఖులైతే చేరుకుంటున్న పరిస్థితి. ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. సో కమెడియన్స్తో పాటుగా అనేక నటులకు ఒక ఇన్స్పిరేషన్గా కూడా కోటా శ్రీనివాసరావు ఉండేవారు. సో ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసినటువంటి, ఎందుకంటే ఆయన నటనతో పాటుగా రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టారు. సో అనేక మంది సినీ ప్రముఖులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 700కు పైగా సినిమాల్లో నటించినటువంటి విలక్షణమైన పాత్రల్లో నటనతో అలరించారని కూడా ఆయనని గుర్తు చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని తెలిపారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండేవని కూడా ఆయన పేర్కొన్నారు. కోటా శ్రీనివాసరావు గారి మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ఇప్పటికే సినీ రంగానికి సంబంధించినటువంటి అనేక మంది కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే దాదాపు 3 తరాల సినిమా హీరోలతో ఆయన నటించినటువంటి కోటా శ్రీనివాసరావు అందరితో ఒక మంచి వ్యక్తిగా, కలుపుగోలు వ్యక్తిగా కూడా ఉండేవాడు. కొత్తగా వచ్చే వారికి కూడా అనేక అంశాలు ఆయనకు అంటే తెలియజేసేవారు. ఆయన కోటా శ్రీనివాసరావుతో దాదాపు 3 తరాల హీరోలకు, అనేక మంది సీనియర్ నటులకు కూడా అత్యంత ఆప్తుడిగా, సన్నిహితుడిగా ఉండేవాడు. దాదాపు 40 సంవత్సరాలుగా ఆయనే సినీ రంగంలో వందలాది సినిమాలు నటించారు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించిన పరిస్థితి. మొట్టమొదట ప్రాణం ఖరీదు సినిమాతో మొదలైనటువంటి ఆయన సినీ ప్రస్థానం అనేక సినిమాల్లో ఆయన నటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే కోటా శ్రీనివాసరావు మృతదేహానికి తనిఖీల భరణి, రాజేంద్ర ప్రసాద్ బెనర్జీ, సో ఆయన మనం చూడొచ్చు విజువల్స్లో కోటా శ్రీనివాసరావు మనమడు రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి అని కూడా తెలుస్తుంది. సో కుటుంబ సన్నిహితులతో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ తో పాటుగా ఆయన కుటుంబ సన్నిహితులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇంట్లో మనం చూడవచ్చు విజువల్స్, రాజేంద్ర ప్రసాద్, సో మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా చేరుకొని ఆయన కడసారిగా ఆయనకు నివాళులర్పించారు. బ్రహ్మానందం వచ్చినట్లుగా కూడా చూడొచ్చు మనం విజువల్స్లో. బ్రహ్మానందం ఇప్పుడే చేరుకున్నారు. వీరంతా ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. అనేక సార్లు కోటా శ్రీనివాస్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. సో కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు బ్రహ్మానందం కమెడియన్గా. ఎందుకంటే ఆయనకు అనేక ప్రత్యేక అనుబంధం బ్రహ్మానందంతో ఉంది. బ్రహ్మానందం కన్నీటి పర్యంతం అవుతూ ఆయన తన బాధను వ్యక్తం చేస్తున్న మృతదేహాన్ని చూసి రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, మరికొంతమంది ఒక్కొక్కరుగా ఇప్పటికే తనిఖీల భరణి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు శివాజీ రాజా, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం. వీరికి రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంతో పాటుగా మరికొంతమంది కమెడియన్ లోకానికి కూడా కోటా శ్రీనివాసరావు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్ళకు అనేక విషయాలపైన సలహాలు, సూచనలు చేస్తూ కూడా సినీ రంగంలో అనేక మందికి కోటా శ్రీనివాసరావు సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో వందలాది మంది, వేలాది మంది ఆయనతో కలిసి నటించారు. సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు అయితే కోటా శ్రీనివాసరావు తెచ్చారు. నటుడిగా, విలన్గా, సహాయ నటుడిగా, తండ్రిగా అనేక క్యారెక్టర్లు మనం దాదాపు వందలాది సినిమాల్లో కూడా ఆయన నటించిన ప్రతి పాత్ర కూడా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పరిస్థితి. అనేక అవార్డులను కూడా కోటా శ్రీనివాసరావు సొంతం చేసుకున్నారు. దగ్గుబాటి సురేష్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. కోటా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన కోటా శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్న పరిస్థితి చూడొచ్చు. ఇంకా ఇప్పటికే బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, సురేష్ బాబు, దగ్గుబాటి సురేష్ బాబు
కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకున్న పరిస్థితి. మన తమ్మారెడ్డి భరద్వాజ్ చేరుకుంటున్నారు. సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు ఒక్కొక్కరుగా కోట శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయనకు నివాళులర్పించేందుకైతే చేరుకుంటున్న పరిస్థితి. రాజకీయ రంగానికి సంబంధించినటువంటి వారు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ఫిలిం నగర్ ఉన్నటువంటి కోట శ్రీనివాసరావు నివాసానికి అయితే చేరుకొనున్నారు. కోట శ్రీనివాసరావు రాజకీయానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన ప్రజాసేవ చేసేందుకు కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఒక టర్మ్ పనిచేశారు. అనంతరం రాజకీయాలకు కొంత దూరంగానే ఆయన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒక ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. సినీ రాజకీయ రంగ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద బ్రహ్మానందం ఇప్పటికే వచ్చారు. ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే బ్రహ్మానందంకి కోట శ్రీనివాసరావుతో ప్రత్యేక అనుబంధం ఉంది. అనేక సినిమాల్లో వాళ్ళు కలిసి పనిచేయడం, సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినటువంటి కోట శ్రీనివాసరావు గారు మేము కలిసి కొన్ని వందల సినిమాల్లో యాక్ట్ చేసాం. ఆయన ఒక మహానటుడు అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక దశకంలో నేను, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మేము ముగ్గురం ప్రతి సినిమాలో ఉండేవాళ్ళం. రోజుకు 18-20 గంటలు పనిచేసేవాళ్ళం. అది లాస్ట్ 40 years 4 decadesగా అరే ఒరే అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతున్నాం. నటన ఉన్నంతకాలం కోట ఉంటాడు. వాడొక నటరాజపుత్రుడు, మహానుభావుడు, ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. ఆ కారుల్లో, షూటింగ్ సెట్లలో, షూటింగ్ మనుషుల్లోనే బతికేస్తారు. అంత బిజీగా ఉండేవాడు. అటువంటి ఆయన ఈరోజు మనకి లేకుండా వెళ్ళారు. ఆయన ఆత్మకి శాంతి చేయగలరు. Very, very sad day. To us, to me, Suresh Productions, Venkatesh, my father ki, he's been very, very close person. మా కంపెనీలో చాలా సినిమాలు చేశారు. సమ్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్స్, అహనా పెళ్ళంట, గణేష్, వెంకటేష్, శత్రు. రియలీ అంటే ఆయన యాక్ట్ చేస్తుంటే ఇట్ వాజ్ అ జాయ్ వాచింగ్ హిమ్ యాక్ట్. నాటకాల్లో ఉండి వర్కింగ్ ఎల్స్వేర్ ఒక ప్యాషన్ని డ్రైవ్ చేసుకునేదానికి కమ్స్ ఇన్ టు ద మూవీస్ అండ్ బికమ్స్ సో సక్సెస్ఫుల్. ఇట్స్ లైక్ వెరీ వెరీ హ్యాపీ that he was able to get his passion across and bring those outstanding roles to the screen. And the film industry, Andhra Pradesh, Hyderabad lo godavannappudu 1 month he stayed on hunger strike chesi Hyderabad ki atlaina industry తీసుకురావాలని. Even there he took a lot of participation. As an industry, as Suresh Productions and my family, really sorry about what has happened, and let us give all the strength to his family to take this deep loss.
మీరు ఒకటే ఫాలో అవ్వండి. ఇక్కడ ఇదే బెస్ట్. రాజేష్ ఉందా? కోటమావ గారు, ఏమండి మీకు కోటమావ ఎలా అయ్యాడు అంటే, అహనా పెళ్ళంట సినిమా అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. మరి ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం, ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబాయ్ అంత. నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వింటిరా అన్నాడు ఆయన వారం క్రితం. కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమావ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారి వాళ్ళ మనందరికీ తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయింది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. అహనా పెళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మేము ఆప్యాయంగా తీసుకునేవాళ్ళం. నాకు సినిమాల్లో వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా తెలుసు. ఆయనతో కలిసి నాటకాలు వేసినవాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పని ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకున్నాను. నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నాం. ఒక మధ్య తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే సరదాగా మాట్లాడుతున్నాను. నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాడు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత చిత్రానికంటే యావత్ భారతదేశం గుర్తించింది తమిళ.
హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించారు. ఇప్పుడే అదే చెప్పుకుంటూ నా అనుభవాలు 50 ఏళ్ల సాహచర్యం